వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయమ్మ సోదరుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి గతంలో అనేక అరాచకాలు చేశాడు, భూ కబ్జాలు చేశాడు, నేరాలు ఘోరాలు చేశాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండబట్టి అన్ని కప్పివేయబడ్డాయి. ప్రభుత్వం మారే సమయంలో తనకున్న ఆస్తుల్ని బెనామీల పేరిట ట్రాన్స్ఫర్ చేయించి ఆ బెనామీలతో గొడవయ్యి ఇటీవల పెద్ద దస్తగిరిని ఎలా హత్య చేయించాడో మనం చూసాం. హత్య నాకు సంబంధం లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా తప్పునే ప్రయత్నం చేశారో కూడా చూసాం. స్పష్టంగా రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందంటూ పోలీసుల విచారణలో తేలుతా ఉంది. పెద్ద దస్తగిరి హత్య రవీంద్రనాథ్ రెడ్డి నేపథ్యం, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా చూసి చూడడం వదిలేశాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అన్న. సార్, పెద్ద దస్తగిరి హత్యతో రవీంద్రనాథ్ రెడ్డి భాగవతం మళ్ళీ బయటపడింది. ఇటీవల ఈ మధ్యకాలంలో కూడా నేను పరువు నష్టం దావేస్తా, నా పేరు బదనాం చేస్తున్నాడంటూ ఆయన మాట్లాడాడు. ఇవాళ ఇన్వెస్టిగేషన్లో ఆయన పేరే వస్తూ ఉంది. ఆ రవీంద్రనాథ్ రెడ్డి దుర్మార్గాలను ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? అంటే ఎవరి మీద పరువు నష్టం వేస్తాడు అంటే ప్రశ్నించిన వాళ్ళ మీద అంట. నీరజారావు మీద వేస్తాడా, లేపాక్షి రైతుల మీద వేస్తాడా, లేకపోతే బుగ్గవాగు బాధితుల మీద వేస్తాడా? అంటే ఇప్పుడు ఏది లేకపోతే అసలు ఏది మనం చూసాం, ఈ పెద్ద దస్తగిరి కుటుంబం వాళ్ళపైన వేస్తాడా, ఎవరి మీద వేస్తాడు? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బావగారు ఆయన అడ్డం పెట్టుకుని అప్పట్లో క్విడ్ ప్రోకో 1.0లో ఎన్ని భూములు కబ్జా చేశాడు? వేల కోట్ల భూములు. అటు హైదరాబాద్లో కానీ, ఇటు కడపలో కానీ, అటు కమలాపురంలో కానీ. అంటే ఇప్పుడు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, విజయమ్మ తోబుట్టు బ్రదర్. అసలు ఎట్లా జగన్మోహన్ రెడ్డి హయాంలో పీక్కి వెళ్ళిపోయింది. నేను చెప్తోంది ఇప్పుడు సంగతులు కాదు, గత 15 ఏళ్లుగా బూచోడు, భూమర్ది, బావమర్ది కాదు భూమర్ది. అప్పుడు మిక్సింగ్ ప్లాంట్లపై ఆరోపణ, హరిత ఫెర్టిలైజర్స్ అని చెప్పి ఇది రాజశేఖర రెడ్డి హయాంలో రైతులకు దక్కాల్సినటువంటి యూరియా ఇతని మిక్సింగ్ ప్లాంట్లకి, ఇటు మిర్యాలగూడ దగ్గర, అటు కడప, అసలు తను మిక్సింగ్ ప్లాంట్లలో ఈ ఎరువుతో మిక్సింగ్ ఫెర్టిలైజర్స్ తయారు చేసి అమ్ముకోవటం. అంటే రైతుల నోళ్లు కొట్టి బావమర్దికి మేపాడని ఆ రోజు రాజశేఖర రెడ్డిపై ప్రధాన ఆరోపణ. అదే కాదు, ఏది కడప మేయర్గా ఎన్ని భూములు కబ్జా చేశారండి? ఆ వాగు ఆక్రమించి బొగవాగు, దానిపైన థియేటర్లు కట్టారు, జంట థియేటర్ల. అంటే వీళ్ళ థియేటర్లు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఆ రోడ్డు విస్తరణ కూడా 45 మీటర్లు రోడ్డుని 25 మీటర్లకు తగ్గించు. ఎక్కడ థియేటర్లు కొట్టాల్సి వస్తుందో అని అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు సాగిందాడు. అంటే అటు బావ అధికారంలో ఉన్నప్పుడు, ఇటు మేనల్లుడు అధికారంలో ఉన్నప్పుడు, అంటే రవీంద్రనాథ్ రెడ్డి అసలు లేపాక్షి భూములే కొట్టేయాలని చూశాడని పయ్యవల కేసు అప్పుడు అసలు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టాడు. 8,848 ఎకరాలండి లేపాక్షి సెజ్. అప్పుడు రాజశేఖర రెడ్డి రైతులకి ఎంత ఇచ్చాడండి? ఎకరానికి లక్ష మ్యాక్సిమం హైయెస్ట్ రేట్. 8,848 ఎకరాలు, 10,000 కోట్లు. అది దాని యొక్క విలువ 10,000 కోట్ల విలువైన భూమి. మరి ఇతను 500 కోట్లు కొట్టేయాలని చూశాడు. అదే కొడుకు కంపెనీ NCLTలో దాన్ని దివాలా కిందకి తీసుకొచ్చి ఆ దివాలా కింద చూపించి కొడుకు, ఇతని పేరు రామాంజుల రెడ్డి, నరేన్ రామాంజుల రెడ్డి, ఇప్పుడు ఇవాళ కూడా ఈనాడులో వచ్చింది. ఇదే మీరు చెప్పిన దస్తగిరి బినామీ భూముల విషయంలో అతను ఏంటి ఆ కంపెనీకి 500 కోట్లు కొట్టేయాలని చూస్తే ఆ రోజు PAC చైర్మన్గా కేశవ్ మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ బయటకు తీసి NCLT నుంచి తెప్పించాడు. అన్నీ బయట పెట్టి ఎండగడితే ఇతను అన్నాడు, రవీంద్రనాథ్ రెడ్డి కొంటే తప్పేంటి అన్నాడు. నేను రైట్ రాయల్గా కొంటున్నాను, ఇంకా ఎక్కువ ఇస్తున్నాను, అసలు 500 కోట్లు అని అతనే ఒప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు నిన్న మళ్ళా సాక్షి ఏమని రాస్తుంది, ఇదంతా ఏదో తెలుగుదేశం వాళ్ళు కొట్టేయాలని చూస్తున్నారని రాస్తుంది. అంటే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అది కొట్టేయాలని చూస్తే NCLTలో మీ వాడు ఎందుకని మరి ఆక్షన్లో కొనాలని చూశాడు? ఈ రవీంద్రనాథ్ రెడ్డి 500 కోట్లకి ఎత్తాలని చూశాడు కదా. ఆ రోజు తెలుగుదేశం అడ్డం పడపోతే లేపేసేవాడు. 10,000 కోట్లు 500 కోట్లకే నువ్వు ఎత్తేసిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళా ఇంకోసారి ఇతని యొక్క ఈ ల్యాండ్ మాఫియా డాన్ అన్నమాట. ఎక్కడ అటు కడపలో అతను ఎవరు, నిత్యానంద రెడ్డి. ఇతనే జగన్మోహన్ రెడ్డికి బినామీ. ఎవరు? మేనమా. ఇప్పుడు వీళ్ళంతా బినామీలే కదా. ఇప్పుడు సుబ్బారెడ్డి కావచ్చు, బాబాయ్, ఇతను మేనమామ, ఎంతమంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, వీళ్ళందరూ బినామీలే కదా ఇతనికి. అప్పట్లో 10 తలల రావణాసురుడి కింద చూపించేవాళ్ళు జగన్ని. ఈ 10 తలలు చుట్టూతో వేసేవాళ్ళు. మీడియాలో అప్పట్లో వచ్చినటువంటి ఆ కార్టూన్స్ అవి చూస్తే, అంటే అప్పుడు
మీరు ఇదే ఏది పెద్ద దస్తగిరి స్పష్టంగా ఇవాళ ఈనాడు ఆధారాలతో బయటపెట్టింది. మరి ఈనాడుకు నోటీసులు పంపిస్తాడంట. మన సౌత్ గారు దీని మీద మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి నేను నోటీసులు పంపిస్తా, పరునష్టం వేస్తా అన్నాడు. 9.70 ఎకరాలు నువ్వు పెద్ద దస్తగిరి భార్య పేరు మీద రిజిస్టర్ చేసావా లేదా? ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా కూడా ఏంటి, అది 100 కోట్ల డాక్యుమెంట్లు అతని ఇంట్లో దొరికాయి. మొన్న ఆ హతుడి ఇంట్లో ఏంటి హత్య ఏంటి అని చెప్పి వెళ్తే అక్కడ ఎతికితే అక్కడ దొరికినటువంటి భూముల దస్తావేజులు మొత్తం ఆస్తుల విలువ 100 కోట్లు అంట, గవర్నమెంట్ వాల్యూ. అంటే అతను మామూలుగా ఏదో కార్పొరేటరో ఆ రేంజ్లో ఉన్నటువంటి ఇంట్లో 100 కోట్లు అంటే, ఇప్పుడు ఈ నిత్యానంద రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, డిప్యూటీ మేయర్. వెళ్తే అప్పుడే మనం చూసాం ఏంటి, వెళ్ళి లొంగిపోమని వచ్చి నిన్న లొంగిపోయిన పరిస్థితి. ఆవిడేముంటుంది, అసలు నేను అడ్వకేట్ని అంటుంది నిత్యానంద రెడ్డి భార్య, ఆమె బెదిరిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకుంటే పేద ముస్లిం విద్యార్థులకి చదువు కోసం అని చెప్పి పాపం అక్కడ ఒక తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ, అతను ఎవరో షేక్ నసీర్ హుస్సేన్, అతను పెట్టాడు ఈ సొసైటీలో 100 ఎకరాలు. ఆ 100 ఎకరాల మీద కన్నేసి ఇతను ఏం చేశాడు, రవీంద్రనాథ్ రెడ్డి లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ అనే దాని పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఆ నసీర్ హుస్సేన్ని తప్పించి తన మనిషిని దానికి సొసైటీకి పెట్టుకుని ఖాదర్ బాషా అనేవాడిని మొత్తం నువ్వు రిజిస్ట్రేషన్ చేయించావా లేదా? డాక్యుమెంట్స్ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ నీదవునా కాదా? దాంట్లో నీ భార్య భాగస్వామే కాదా? ఎవరామె? అరుణకుమారి, నీ కొడుకు ఇందాక చెప్పిందే లేపాక్షి దొంగ, ఏది నరేన్ రామాంజుల రెడ్డి. అంటే మీరు 2024 మార్చి 11 అంట రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నటువంటి దాంట్లో ఇతను నా బినామీ కాదు, ఇతనికి నాకు సంబంధం లేదు, ఇతని హత్యను నాకు అంటకట్టాలని చూస్తున్నారు, తను శుద్ధపూస కబుర్లు చెప్తున్నాను అనమాట నేను. ఇప్పుడు వెంటనే ఏం చేశాడు ఇతను, మరొక ఇది బ్లండర్, దాన్ని మళ్ళీ వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించాడు. అంటే ప్రభుత్వం మారుతుందని డౌట్తో చేయించాడంటారా? అంతే కదా. ఏది మళ్ళా ఎక్కడ దొరికిపోతానన్న దీంతో వీళ్ళందరూ బినామీలు, ఎవరు దస్తగిరి భార్య కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి పేరు మీద మరి నువ్వు దగ్గర 24 ఎకరాలు, దీంట్లో ఈ పేరు మీద దస్తగిరి భార్య పేరు మీదే 9.7 ఎకరాలు కనమల్ల రవణమ్మ చేయించావా లేదా? పలానా రిజిస్టర్ డాక్యుమెంట్ నంబర్ 10048 2024లో రిజిస్టర్ అయింది. బెదిరించారు, ఏది మేము ఇచ్చిన భూమి మళ్ళీ మాకు పేరు మీదకి మార్చండి. దగ్గర 50 కోట్ల విలువైన భూమి రమణమ్మ పేరు మీద ఎందుకు మార్చారు, మళ్ళా మీ మీదకి ఎందుకు మార్చాలని ఒత్తిడి చేశారు. ఆ దీంట్లోనే జరిగిన హత్య. దస్తగిరి గమ్మత్ ఏంటంటే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ వీళ్ళే. హాస్పిటల్లో మీరు ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు, రవీంద్రనాథ్ రెడ్డి లేకపోతే నిత్యానంద రెడ్డి. అసలు మరీ బండి నిత్యానంద రెడ్డి అయితే ఓవర్ యాక్షన్, ఇదిగో ఇక్కడ చూడండి గొడ్డల దెబ్బ, ఇదిగో అక్కడ చూడండి ఆ గొడ్డల దెబ్బ అని దెబ్బలు చూపిస్తున్నాడు. వైఎస్ వివేక మటర్ గుర్తు చేశారు ఆ రోజు, ఎక్కడెక్కడ కత్తులతో పొడిచారు అనేది అతనే గాయాలను చూపించటం, అక్కడికేదో వీళ్ళు అమాయకులైనట్టుగా. యాక్చువల్గా దానిపైన నసీర్ హుస్సేన్ కేసు వేశాడు. ఇది ఆ సొసైటీ అతను, వీళ్ళ మీద కేసు ఎందుకు పెట్టారు? ఇప్పుడు నువ్వు ఆ ఖాదర్ బాషా వాడిని అనేవాడిని ఎందుకు తీసుకొచ్చావు? దీనికోసమే కదా, నీ కంపెనీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి తెచ్చావు. మళ్ళా గుట్టు బయటపడకుండా ఉండటం కోసం నీ బినామీల పేరు మీదకి వాటిని వెంటనే మార్చేసావు. భార్య పేరు మీద, కొడుకు పేరు మీద డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా? దీంట్లో నువ్వు నోటీసులు ఇచ్చేది ఏంటి అని అడుగుతున్నావు. కోర్టు నోటీసులు పంపుతానంటే స్పష్టంగా నసీర్ హుస్సేన్ స్పష్టంగా చెప్పాడు, 100 కోట్ల రూపాయల విలువైన ఈ భూమి పైన మేయర్గా రవీంద్రనాథ్ రెడ్డి కన్నేశాడు. దాంట్లో 24 ఎకరాలు ఈ విధంగా చేశారు. దస్తగిరికి రవీంద్రనాథ్ రెడ్డికి మధ్య వివాదం. నిత్యానంద రెడ్డి డమ్మీ అండి, నిత్యానంద రెడ్డికి ఏం సంబంధం లేదు దీంట్లో, వీళ్ళందరూ పాత్రదారులే. అంటే ఇప్పుడు A1 ఈ కేసులో ఏది నిత్యానంద రెడ్డి కాదు, పెద్ద దస్తగిరి హత్య కేసులో A1 రవీంద్రనాథ్ రెడ్డి. వీళ్ళంతా ఏంటి, ఇప్పుడు సూత్రధారి అతనైనప్పుడు వీళ్ళందరూ పాత్రదారులే. దీంట్లో రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు పాత్ర ఏంటి, అది వాళ్ళ దర్యాప్తు చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. ఇది మరో వివేకానంద రెడ్డి హత్య కేసు కాకూడదు. దాన్ని చూసాం మనం ఏ విధంగా మసిపూసి మారేడుకాయ చేశారు. దాని దగ్గర యాక్షన్ ఏది విక్స్ యాక్షన్ 500 లాగా మామూలుగా నటించాల. వివేక హత్య దగ్గర అది అసలు గుండెపోటు అన్నారు, రక్తపు వాంతులు అన్నారు, కుట్లేశారు, పూలు చల్లారు. కాకపోతే ఇక్కడ కుట్లే లేదు. ఇక్కడ కూడా అదే నాటకం మొదలు పెట్టారండి. ముందు గంజాయి బ్యాచ్ అన్నారు, తర్వాత వేరే పార్టీలకు అంటగట్టే ప్రయత్నం చేశారు, పార్టీల వ్యవహారం తీసుకొచ్చారు, రకరకాలుగా క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా పోలీసులను అభినందించాలి. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ ఎస్పీ
ఏం చేశాడు ఈ సెర్చ్లో నీకు ఆ నిఘా మొత్తం ఆ సోదాల్లో ఈ ల్యాండ్ మాఫియా బయటపడింది. ఈ ల్యాండ్ మాఫియా భాగవతం అక్కడ సోదాల్లో బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏది మొత్తం అదంతా బయటకు తీయాలి. ఎవరెవరు ఒక రవీంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందా దీంట్లో, ఇంకా పెద్దలు ఎంతమంది ఉన్నారు దీంట్లో, అతను కొడుకు పాత్ర ఏంటి, ఇట్లా ఏది ఇప్పుడు ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో రవీంద్రనాథ్ రెడ్డి అరెస్ట్ తప్పదండి. స్పష్టంగా కనబడుతుంది కదా సార్, వాళ్ళ ప్రమేయం స్పష్టంగా కనబడుతూ ఉంది. A1 రవీంద్రనాథ్ రెడ్డి మరి ఇంకా పరారియా లేకపోతే బెయిల్కి వెళ్తాడా? ఈరోజు డాక్యుమెంట్స్తో సహా రమణమ్మ ఇప్పటికైనా అప్రూవర్గా మారాలి. దస్తగిరి భార్య ఏంటి జరిగిన వాస్తవాలు ఆమె వెల్లడిస్తే బాధితురాలిగా ఆమె అటు భర్తను కోల్పోయింది, ఏదో చిన్న తిరునాళ్ళ దగ్గర ఏదో తగాదా అయితే దాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు ఇదంతా లోపల పెట్టుకుని అసలు మనిషిని లేపేసిన పరిస్థితి. ఆ తగాదా కూడా కావాలని పెట్టుకునే అంటున్నారు. దీనికోసమే జరిగింది. ఏది భూమి కోసం జరిగిన హత్య. 100 కోట్ల విలువైనటువంటి భూమి వాళ్ళ పేరు మీద పెట్టారు, మొత్తం మా పేరు మీదకి అవన్నీ మార్చమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరునాళ్ళ జాతర వంకన అతన్ని పొడి చేసి ఆ విధంగా చంపిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మళ్ళా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదొక గుణపాఠం కావాలి. ఏది అతనెంత స్థాయి వాడైనా, మాజీ ముఖ్యమంత్రి బామ్మరిది అయితే కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి మేనమామ అయితే కావచ్చు, చట్టానికి ఎవరు అతిథులు కారు అనే మెసేజ్ ఇవాళ పోలీసు పంపాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేక కేసులాగా కాకుండా దస్తగిరి హత్యలో రవీంద్రనాథ్ రెడ్డి ప్రమేయం స్పష్టంగా కనబడుతున్న సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరించి శిక్షించాలని విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.